ఎవరు చెప్పింది చెప్పు, ఎవరు చెప్పింది చెప్ప తొమ్మిది అన్నాడు. ఎక్కువ అయితే నేను వానికి తెలుసు. మేము నాకు బయట తీసుకుని వాడికి తెలుసు కూడా వాడికి చెప్పిన కావాల్సిన వీళ్ళంటే వేసుకొని తెలుసుకుంటే వీళ్ళంటే ఆయన క్యాష్ ఉన్న ప్రతి పెట్టుకుని ఐసెట్ మయ ఫోన్ చెప్పాడంట. ఐసెట్ వేసుకున్నాడు అవునండి. అదే వాడికి మాట్లాడితే నేను మీకు చెప్పినానంటే వాడిని వేసుకున్నది అత్యంత ఒకటే సత్త ఒకటి ప్యాంట్ ఒకటి వాడు ఎక్కడ చెప్పి ఇది ఒకటి మాట ఈ 15, 5, 3 అని చెప్పి పొద్దుకు సరిపోయినాయి. మా 15 కూడా తెలిసినట్లే ఏం 15 మాట్లాడుతుందంటే గొంతులే కానీ ఏం లేదు. ఈ 15 దొరికిందే కానీ చెప్పి ఏదో ఒకటి చెప్తా ఉంటాడంటే వాడిని అడగలేదు. నేను ఆయన తెలుసుకొని మాట్లాడుతుంది కదా. 15 తెలుసుకునే వాడితో మాట్లాడాలి. ఇంకేమో మాట్లాడుతా ఈ 15 దొరికిన సార్ చెప్పి మా అయ్యకు ఫోన్ చేసి ఎక్కడ చెప్పినాడంట. మా అయ్యకు ఇటు ఎత్తుకున్నాడమ్మా 5, 10 ఇట్లని చెప్పినారంట. నాకు ఇంటికి వచ్చిందంటే నాకు దూరం లేచినాడు. వీళ్ళంతా రచ్చ 5 షర్ట్లు ఎత్తుకున్నాడు, 5 జతలు ఎత్తుకున్నాడు. ఇవన్నీ చెప్పినాడంట. నేను ఎత్తుకుని వాడిని ఇప్పుడు నాతో కూడా మాట్లాడలేదు. అది నాను వాడు నాతో మాట్లాడకపోతే చెప్పచ్చు. వాడితో డైరెక్ట్గా మాట్లాడే ఎత్తుకున్నట్టు లేదంటాడు. మాటలు నేను వాటికి అది చెప్తాను. వస్తాను బెంగళూరుకి వస్తాను. వాడు నేను అడిగే లోపల స్నానానికి నేను నాకు బస్సు లేట్ అయిపోతానని చెప్పి సరే మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను చెప్తాను. మీరే ఈ 15 కూడా ఎలా చెప్తాను చెప్ప వస్తాను ఆయన అంటే ఇంట్లో రంగులు పెట్టేదానికి కడ చెప్తాను చెప్పు. నేను వస్తాను. సడన్గా బుక్స్ లేట్ అయిపోతాను వచ్చేసిన. అడుగుదాం అనుకున్నా. సార్ సార్ 5 వేలు అడిగినా. సార్ ఇచ్చింది 15 మంది ఇచ్చాడు. 1500లో చెప్పే తిన్నా తక్కువే చెప్పే తిన్నా. అదే 15 మందులు ఇచ్చాడు. 1500లో 8 మంది సరుకులు కూర్చున్నాయినా. ఈ డ్రెస్ రాదు పోతే వాడు 2500 చెప్పిన తక్కువ ప్రైస్.